హలో అండి విజ్ఞాన్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే బన్నీ గారు విష్ చేశారు. ఇది నా టాపిక్. దాంట్లో పెద్ద విశేషం ఏంటి అని అంటారు. నిజమే, అల్లు అర్జున్ పాపం ఏం చేసినా అది చేసిన దాన్ని వదిలేస్తారు. ఇప్పుడు నేనున్నాను, విజ్ఞాన్ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే విజ్ఞాన్ అంటే అది కాదు. ఆ పక్కలకి ఎందుకు చెప్పలేదు, ముందులకి ఎందుకు చెప్పలేదు, వెనకాలకి ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు విజ్ఞానికి ఎందుకు చెప్పవు? ఇది ఇక్కడ జరుగుతున్న రచ్చలొల్లి. తను చెప్పాలనుకుంటున్నాడు, ఒక ట్వీట్ చేశారు. మొన్న రామ్ చరణ్ బర్త్డేకి ఎందుకు విష్ చేయలేదు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి అంతగా ఎందుకు విష్ చేశారు? అప్పుడు విష్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయకూడదా? అప్పుడు విష్ చేయలేదు అని నువ్వు అంటున్నావు కదా. ఎంత కాదన్నా రామ్ చరణ్ బ్లడ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంత కాదనుకున్నా పక్కింటి వాడే. అవును, అంతే. అవునా? అవును. అయితే పక్కింటి ఆయన కాబట్టి బహిరంగంగా చెప్పాడు పక్కింటికి చేరుకునేలాగా. అయ్యో, బ్లడ్ రిలేషన్ కాబట్టి ఫోన్ చేసి చెప్పుంటాడు. మీకు తెలియదుగా, చూసారా ఎందుకు మాట్లాడటం? నిజమే అది. నీకు నాకు దగ్గర సంబంధం ఉంది కాబట్టి తలుపు కట్టి ఏ హ్యాపీ బర్త్డే అన్నా, అదే వాడికి తెలియదు. ఈయన కొంచెం దూర బంధం కాబట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇట్లా రాకెట్టేసా, అది అందరికీ కనిపించింది. ఏముంది మా. సో నవ్ వాట్ ఎవర్ చెప్పాడో చెప్పలేదో అది మనకు అనవసరం. ఎందుకంటే ఎవరికి చెప్పినా చెప్పకపోయినా చెప్పాలనిపిస్తేనే చెప్తారు, లేకపోతే లేదు. నువ్వు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఒకదానికి స్పందించావు, ప్రతిదానికి స్పందించాలి అంటే కుదరదు. అండ్ నవ్ ఇక ఎన్టీఆర్ అల్లు అర్జున్ వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. సచ్ ఏ బ్యూటిఫుల్ బాండింగ్. అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్కి విశ్వక్సేన్ అంటే ఎంత ఇష్టమో, బన్నీకి కూడా విజయ్ దేవరకొండ అంటే కూడా ఇష్టం. నెక్స్ట్ వీళ్ళ తర్వాత హీరోలు అని చెప్పుకుంటే. అండ్ పాన్ ఇండియా లెవెల్లో సింగిల్గా సత్తా చాటిన హీరోలు విత్ పర్ఫార్మెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్కరిని అసలు ఇట్లా ఉంటుందా క్యారెక్టర్ అనిపించేటువంటి హీరోలు. అంటే ఒక హీరో ఈ సినిమాకి హీరో ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు అనేవాళ్ళు వేరు అరుదుగా చాలామంది ఉంటారు. కానీ బన్నీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడా అన్నా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, తగ్గేదేలే అన్నాడు, అందరు మాట్లాడుకుంటున్నారు కదా. అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఒక హీరో. ఇప్పుడు ఎన్టీఆర్ అయినా సరే తన యాక్టింగ్ వల్ల చాలా మందిని, అరే ఏదైనా క్యారెక్టర్ ఇది మన ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు అదర్స్లో కామెడీ కావాలబ్బా, ఎంత బాగా చేస్తా. మళ్ళీ ఇప్పుడు అదుర్స్ని మనం వదిలిపెట్టలేము. ఇప్పుడు అదుర్స్ని నేను మళ్ళీ కంబైన్ చేస్తా, దువ్వాడ జగన్నాథం అండ్ అదుర్స్ రెండిటికి రెండు మంచి కామెడీలే. దెన్ ఇట్లా రెండిటికి రెండు సీరియస్ పర్ఫార్మెన్స్ అన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకొకరు ఎవరైనా అంటే మనం యాక్సెప్ట్ చేయలేము. ఇద్దరికిద్దరు మంచి పర్ఫార్మర్లు అంతా ఓకే. అండ్ ఇండస్ట్రీలో రెండు కుటుంబాలు, వీళ్ళు వాళ్ళతో బాగుండాలి, వాళ్ళు వీళ్ళతోనూ బాగుండాలి. బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, నువ్వు ఆ కుటుంబంతోనే ఎందుకున్నావు, వీళ్ళింట్లోకి ఎందుకు వెళ్ళట్లే, వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళి, నీకు ఎందుకయ్యా? ఇప్పుడు నువ్వు ఉన్నావు స్వర్ణ, ఇప్పుడు మీ అపార్ట్మెంట్లో నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, క్లోజ్ ఫ్రెండ్? పోనీ పక్కనైనా అటైనా ఇటైనా ఉంటే వాళ్ళ ఇంటికే వెళ్తావు తరచుగా. నువ్వు పొద్దున్న లేస్తే 5th ఫ్లోర్కి వెళ్తున్నావు, ఎందుకు 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ రావట్లేదు అంటే ఏం మాట్లాడతావు? అందరితోనూ ఒక బాండింగ్ ఉండాలి కదా, ఉంటుంది. దట్స్ ఆల్. కానీ వీళ్ళందరూ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అయినప్పుడు అందరూ కలిసే ఉంటారుగా, నవ్వుకుంటారుగా. ఉంటారు, కరెక్టే అమ్మా. వీళ్ళు బాగున్నా బాగాలేకున్నా వీళ్ళని రోజు చూసే వాళ్ళకి అన్నీ కావాలి, ఆరాలు అవి తీస్తూ ఉంటారు, నోట్ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు అది ఇక్కడ లాగండి. ఆయన బర్త్డే హ్యాపీగా విష్ చేయండి, ఆ విషెస్ తీసుకోండి. ఇంకొక విమర్శలు ఎందుకు మీకు? ఆ రోజు ఆయనకు చెప్పలేదు, ఈయనకు చెప్పలేదు, అంతెందుకు? సరే ఇప్పుడు ఆ రూట్ నుంచే వద్దాం. అల్లు అర్జున్ కూడా బర్త్డే జరిగింది, మరి మీరు అనుకున్న వాళ్ళు ఎవరు విష్ చేయలేదు? అప్పుడు ఎవరైనా మాట్లాడారా వాళ్ళు విష్ చేయలేదని? ఎవరు చేస్తే ఎవరు, చేయకపోతే ఎందుకు చేస్తారు, వాళ్ళకి వీళ్ళకి గొడవలు కదా అంటారు. సో ఒక మా హీరోకి బర్త్డే విషెస్ అంటే బర్త్డే సందర్భం వచ్చినప్పుడు ఏం చూస్తారు అంటే ఎవరు విషెస్ చెప్పారు ఎవరు విషెస్ చెప్పలేదు కాదు వదిలేసి ఆయన నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్లు వస్తాయి. ఓ చిన్న గ్లిమ్సో, ఒక పోస్టరో, చిన్న టీజర్ లాంటిదో, ట్రైలర్ లాంటిదో, ఒక పాటకు సంబంధించిన టీజరు, వాటిని చూసి హ్యాపీ ఫీల్ అవ్వండి, అబ్బా మంచి అప్డేట్ ఇచ్చాడు. నెక్స్ట్ తదుపరి రాబోయే చిత్రాల ప్రకటనలు మేము నెక్స్ట్ ఆ డైరెక్టర్తో చేస్తున్నాం, ఈ డైరెక్టర్తో చేస్తున్నాం, అలాంటివి ఏవైనా. ఇప్పుడు మొన్న దాదాసాహెబ్ ఫాల్కే సినిమా తీద్దాం అనుకున్నారు, దానికి సంబంధించి వీళ్ళెవరు, అది రాజమౌళి వాళ్ళ అబ్బాయి ప్రొడక్షన్, నితిన్ కక్కర్ అని ఒక బాలీవుడ్ డైరెక్టర్. దాదాసాహెబ్ ఫాల్కే చరిత్రను తీద్దాము, ఆయన సినీ పితామహుడు, ఎవరున్నారు మంచిగా అంటే అందరు వెళ్ళి ఇటే వెళ్ళిపోయాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఆ లుక్ చూడండి అని ఆయనకు కొన్ని లుక్లు వేస్తే ఏఐలో పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. అట్లా కొంతమంది ఉంటారు. అండ్ ఇంకొకటి ఇంకేదో క్యారెక్టర్ ఉంటుంది, దీన్ని ఎవరు చేస్తే బాగుంటుంది అంటారు, బన్నీ చేస్తే బాగుంటుంది అని కొంతమంది అంటారు. వీళ్ళిద్దరు బాండింగ్, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, యాజ్ అన్ యాక్టర్స్గా ఇద్దరు మంచి స్థాయిలో ఉన్నారు. కానీ మనం అలా అనుకుంటే ఇప్పుడు రంగస్థానంలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని రామ్ చరణ్ గారిని తప్పితే ఇంకొకరిని మనం ఊహించలేం, చేయలేము. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అన్న ఏమో మనకు తెలియదు, రామ్ చరణ్ గారి కోసమే ఆ క్యారెక్టర్ పుట్టిందేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అదృష్టంలో ఆయన వేసుకున్న పిల్లక ఇవన్నీ మనం వేరే వాళ్ళకి పెట్టాలంటే పెట్టలేం. ఆ గెటప్ బాగుంటుందో బాగుండదు, రామ్ చరణ్ గారు అలా వేసుకుని ఆ పంచి కట్టుకుంటే మనం చూడలేమేమో. ఇప్పుడు శివగామిగా ఎవరిని ఊహించుకోలేము, అదే కట్టపగా ఎవరిని ఊహించుకోలేము. ఎంత గుండేసుకున్నా ఇంకో క్యారెక్టర్ చూడలేము మనం. కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికి అదేంటో వాళ్ళ కోసమే పుట్టాయా అన్నట్టుగా ఉంటాయి. అట్లా వాళ్ళని చూసుకుంటాం, ఆ సినిమాలను కూడా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు జైలు అవకుశలో ఆయన చేసిన క్యారెక్టర్స్ మరి 3 బాగుంటాయి, సంథింగ్ వాళ్ళ కోసమే అన్నట్టు ఉంటాయి. అది అంతే, దాన్ని అలాగే వదిలేయాలి. అండ్ ఒక స్టార్ ఇంకో స్టార్కి బర్త్డే విషెస్ చెప్పినప్పుడు వీళ్ళకెందుకు చెప్పలేదు, వాళ్ళకెందుకు చెప్పలేదు, వీళ్ళకే ఎందుకు చెప్పావు అనే ఆరాలు తీయకుండా అంతెందుకు. సరే ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఈ సినిమాకి తను చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు అనుకుందాం, నువ్వు ఈ సినిమాకి ఎందుకు వచ్చావు, మొన్న దానికి ఎందుకు రాలేదు, నేను దీనికి ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అరుగు మీద కూర్చునే అమలకల ముచ్చట్లేవే సింపుల్గా చెప్పాలంటే. అసలు ఏది జరిగిందో దాన్ని చూడండి. ఓహో బన్నీ విష్ చేశాడు, ఎవరికి చేశాడు, తారక, అరే అవునా ఆయన బర్త్డే కదా మనం కూడా విష్ చేద్దాం, వీలైతే చేయండి. దానికి ఇంకా లాగడం కానీ ఒకట్లే ఉంటుంది ఎవరికైనా ఎందుకు విష్ చేయలేదు అని. బట్ మనకు అర్థమైనంత వరకు మేబీ మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు గాక అనుకుందాం. కొద్దిసేపు ఉందో లేదో మనకు తెలియదు, ఉంది, దానికోసం వాళ్ళు వీళ్ళకి విష్ చేయలేదు, వీళ్ళు వాళ్ళకి విష్ చేయలేదు, ఇట్స్ ఓకే, మనకెందుకు. ఫ్యామిలీ మొన్న అల్లు అర్జున్ గారు జైలు ఆ పుష్ప సినిమా తర్వాత థియేటర్ సీన్ తర్వాత షూటింగ్లన్నీ ఆపేసుకుని ఫస్ట్ వెళ్ళింది చిరంజీవి గారు కదా, సురేఖ గారు కదా. మేబీ ఆ టైంలో రామ్ చరణ్ అక్కడ లేకపోతే ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చు, వీళ్ళకి తెలియదు. ఇప్పుడు మన పిల్లల గురించి తరపు నుంచి మన పేరెంట్స్ వెళ్ళారు, పిల్లల మీద ఏం కోపాలు ఉండవు. అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ పిల్లోడికి అక్కడ సింగపూర్ లేదైతే అల్లు అర్జున్ కూడా పరిగెత్తుకుని వెళ్ళలే, అల్లు అరవింద్ గారు వెంటనే ఆపేసుకుని వెళ్ళారంట. దెన్ ఇవన్నీ వీళ్ళకి తెలియదు కదా. ఉంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి, సమయం సందర్భం వచ్చినప్పుడు కలిసిపోతారు అందరూ, ఆ తర్వాత పిచ్చోళం అయ్యేది మనమే కదా. అవును, ఉంటాయి ఫ్యామిలీలో, ఎందుకు ఉండవు గొడవలు. ఇప్పుడు మీకు నాకు రోజు మాట్లాడుకుని ఏదో టైంలో మన ఇద్దరికి కూడా ఇష్యూ అవుతుంది, అలా చెప్పి మాట్లాడుకోవడం మానేస్తామా, వీడియోస్ చేయడం మానేస్తామా? ఈ లేసే పచ్చగడ్డి వల్ల అది ఇంకా దూరం పెంచి అసలు ఇది ఇంతే, వీళ్ళు ఇలాంటి వాళ్ళే, ఇంకా అసలు వీళ్ళకి మర్యాదలు తెలియదు, ఫ్రెండ్షిప్లకు తెలియదు, అసలు సంస్కారమే లేదు, చుట్టాల విలువ తెలియదు అని చెప్పేసి ఇంత చాట్ అంత బాగా ఉంటే ఈ సంవత్సరం ఎట్లా జరిగింది, నెక్స్ట్ అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకుంటారేమో. అప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు తలకాయలంతా? నేనంటే దాన్ని లాగి ఇష్యూ చేసి లేనిపోయిన గొడవలు పెట్టి వాళ్ళకి వీళ్ళకి ఫ్యాన్స్ మధ్య ఇంకా పచ్చగడ్డలేసి అలా కాదంటాను నేను. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి అయితే మన తరఫున కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈ ఇష్యూ కూడా బర్త్డే ఇష్యూ వేసే అనవసరంగా దేని గురించో మాట్లాడుకున్నాం. అవును, అసలు యాక్చువల్గా ఏముంది, మంచి ఒక గుడ్ న్యూస్ ఇది విష్ చేశారు, తప్పే ఉంది, అందరు హీరోలు కలిసి ఉండాలనే కదా కోరుకుంటాం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.